Dear friends and my dear students, welcome. Figure completion. This is the part 13. Anonymous and other కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగపడే వీడియో ఇది. ఆల్రెడీ 2 వీడియోలు మీకు చేయడం జరిగింది. నౌ దిస్ ఈజ్ ద థర్డ్ ఫిగర్ కంప్లీషన్. వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద question. What is the question here? Remain part. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Yes, triangles. These are options. Select the to be filled part. ఇది మనం ఫిల్ చేయవలసిన పార్ట్. లుక్ కేర్ఫుల్లీ. ఇలా చూస్తుంటే మనకి ట్రయాంగిల్స్ రిమైన్ అబ్జర్వ్ చేయాలి. మనం రిమైన్ అబ్జర్వ్ చేస్తే లుక్ కేర్ఫుల్లీ ఇన్ ది ఇస్ ఏ ట్రయాంగిల్, ఇది ఆపోజిట్ ట్రయాంగిల్ వస్తుంది. ఎస్ ఆపోజిట్ ట్రయాంగిల్ వస్తుందా? సో ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ వస్తుందా? Yes, center part. Take center part and from here to here. Yes, this is the triangle, you know. Next, okay, now options. Look at the options. In these options, ఇక్కడ డ్రాయింగ్ అలాగ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఎస్ దిస్ వన్ ఇయర్ కార్నర్ ప్లేస్ ఈజ్ రాంగ్. ఇయర్ కార్నర్ ఓకే. ఇజ్ ఇట్ ఓకే? ఓకే. దిస్ వన్ ఇయర్ ఆల్సో కార్నర్ ప్లేస్ ఈజ్ రాంగ్. ఇయర్ ఎస్ దిస్ ఇస్. సో ఐదర్ 2 or 4 is the correct answer. సో వెంటనే మనం 50% మనం ఆల్రెడీ చేసేస్తాం. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డన్, నెక్స్ట్ ఏం చేయాలండి? రిమైన్ పార్ట్. రిమైన్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ డయాగ్రామ్, ఎక్కడో ట్రయాంగిల్ ఉంది. ఎస్, ఈ ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్ వస్తుంది. ఎస్, ఇక్కడ క్లియర్గా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే yes, here also ఇక్కడ ట్రై. ఎస్, దిస్ వన్ ఇప్పుడు ఎలా వస్తుంది? లైక్ దిస్. రిమైన్ పార్ట్ ఎక్కడ? సెంటర్ కదా. ఎస్, సెంటర్ టు సెంటర్. This one. Look carefully. Both చూడటానికి ఒకేలా ఉన్నాయి, కానీ తేడా ఏంటి అంటే ఇయో సేమ్, ఎక్కడ డౌట్ లేకుండా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఈ కార్నర్ ప్లేస్లో ఉన్న స్మాల్ ట్రయాంగిల్స్ గమనించండి. స్మాల్ ట్రయాంగిల్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ పిక్చర్ చూస్తా, అరేంజ్ చేస్తా. కేర్ఫుల్లీ చూడండి. స్మాల్ ట్రయాంగిల్, ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్, ఇవన్నీ కూడా ఈక్వల్ షేప్లో ఉన్నాయి. ఇక్కడ దిస్ ఈజ్ ఎ బిగ్గర్ వన్, దిస్ ఇస్ స్మాల్ వన్. ఇయర్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్. బాగుంది కదా. క్లీన్ అబ్జర్వేషన్ చాలా క్లియర్గా ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. ప్రాక్టీస్ చేయండి. ఒకే రకంగా ఉన్నప్పటికీ మనం డోంట్ కన్ఫ్యూజ్ ఎనీ టైమ్. ఓకే, జోరుగా హుషారుగా చేసేసుకుని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇయర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ.
హూ కెన్ డూ? కెన్ యూ? నువ్వు? ఎస్, యూ కెన్ డూ. గ్యారంటీ 100% నువ్వు చేసేయగలవు. అబ్జర్వ్ చేస్తే వెంటనే చేసేయచ్చు. యా, క్లియర్గా ఒక మోడల్ తీసుకోవాలి. ఇది ఇట్లా పార్ట్, నేను చెప్పాను కదా, ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఎస్, ఈ డయాగ్రామ్ చూడగానే వెంటనే నేను ఏం చేశానంటే ఆప్షన్, దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఇలా పెట్టేస్తాను వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో. వై ఎలా పెట్టగలిగాను? ఏంటి, రకరకాల స్ట్రైక్స్ ఉన్నాయి, లైన్స్, డిజైన్ స్ట్రైక్స్ ఉన్నాయి. ఏంటి ఇలా పెట్టామంటే ఏమీ లేదు. చూడండి ఇక్కడ, అక్కడ చూస్తే ఇక్కడ చూడండి, అర్ధచంద్రాకారం కనిపిస్తుందా? రిమైన్ వాటిలో ఉందా? దీంట్లో ఇవన్నిట్లో చూడండి, దీంట్లో ఉంది, ఈ పార్ట్లో ఉంది, ఈ పార్ట్లో ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా కాకుండా 2 డయాగ్రామ్స్ వచ్చాయి కదా, ఆ 2 డయాగ్రామ్స్లో డిఫరెన్స్ ఏంటో గమనించి దాంట్లో చేసేయచ్చు. సో మీ కళ్ళు బాగా పనిచేయాలి. ఐ పవర్ అని చెప్పాను, మీ ఐ పవర్, మీ కంటి చూపుతోటి చేసేవి ఇవన్నీ కూడా. మీ కంటి యొక్క చూపు పవర్ ఉపయోగించండి. నెక్స్ట్, హియర్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఇందాకలాగా చాలా ఈజీ. వాచ్, ఏం ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇవి గీయాలి, ఇలా మళ్ళీ పార్ట్స్ అన్నీ వెయ్యాలి, అబ్బా అనుకుంటున్నాం. కానీ జస్ట్ ట్రయాంగిల్స్ ఏంటి అనుకుంటున్నారు. ఎస్, నౌ టేక్ వన్ పార్ట్. ఈ పార్ట్ తీసుకోండి. నౌ కార్నర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కార్నర్ చూడండి, 3 లైన్స్లో ఒక కార్నర్ వచ్చింది. ఎస్, 3 లైన్స్ కార్నర్. ఈ 3 లైన్స్లో కార్నర్స్ ఉన్నాయి అన్నిట్లో. బట్ ఈ లైన్స్ కార్నర్, అక్కడ ఈ కార్నర్ ఎక్కడ వస్తుంది మనకి? యా, ఈ కార్నర్ కదా, ఎక్కడ వస్తుంది? దిస్ కార్నర్. 3 లైన్స్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఎస్, నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్తారా, ఏమీ చేయకుండానే ఈజీగా దాన్ని నేను చేసేసాను. కార్నర్ ప్లేస్ ఎందుకంటే ఒకే ఒకటి ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో అన్ని 3 లైన్స్ కూడా ఒకే చోట మనకి పోగా ఉన్నాయి, రిమైన్ అన్నీ కూడా రాంగ్. సో ఇలా మనం చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఇయర్. దిస్ ఆల్సో వెరీ ఈజీ. వై? ఇది చూడండి, పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్, దిస్ పార్ట్, ఆల్ పార్ట్లో ఒకే రకంగా ఉంది. దీంట్లో ఏముంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 4. Yes, this is the 4th. It is also very easy. Next, ear. Ear, a little bit confusion, no doubt. ఇక్కడ డిజైన్స్ ఏంటి అన్నది చూడండి, ఆప్షన్స్ ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి, స్ట్రైక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రకమైన డిజైన్ ఉంది. ఇది ఏంటి అనేది స్ట్రైక్స్. ఆప్షన్స్లో మళ్ళీ స్ట్రైకింగ్ ఇచ్చాడు అండ్ ఈ టైప్స్ ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే దీనికి ఆపోజిట్ మనకు తెలియాలంటే దీనికి సంబంధించి నేర్చుకోవాలి. ఇది ఎట్లా ఉంది డిజైన్? నాకు వచ్చినట్టు వేస్తాను. ఇలా ఉంది అనుకుంటున్నా. ఎస్, ఐ థింక్ దిస్ టైప్ ఆఫ్ డిజైన్. ఎస్, యా. వాట్ ఈజ్ అబౌట్ దిస్ వన్? అది ఎట్లా ఉందంటే యా. సో వాట్? ఓ, సేమ్ డిజైన్ బట్ ఆపోజిట్ అనమాట. యా. సో వాట్ ఈజ్ ఆపోజిట్? స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ద హారిజాంటల్. స్ట్రైట్ లైన్కి ఆపోజిట్ ఏంటి? హారిజాంటల్. దీనికి ఆపోజిట్ ఇలా
ఈ రకంగా మనం చేసేయచ్చు. ఓకేనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ డూ వెల్. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? ఎస్, ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యూట్యూబ్లో చూడండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.